ఓం నమ శివాయ. సింహరాశి వారు ఈ వీడియోను మీరు వినడానికి ఒక కారణం ఉంది. ఈరోజు మీరు యాదృచ్ఛికంగా ఎక్కడికి రాలేదు. మీ జీవితంలో ఒక నిజం తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది. ముందుగా ఒక చిన్న విజ్ఞప్తి. ఈ వీడియోను ఎవరూ లేని సమయంలో ఒంటరిగా వినండి. ఎందుకంటే మీరు వినబోయే విషయం సాధారణం కాదు. ఇది మీ మనసును తాకే, మీ గుండెను కదిలించే ఒక నిజం. ఈ ఏప్రిల్ 8, 9 తేదీలు మీ జీవితంలో ఒక మలుపు. చాలా కాలంగా మీకు తెలియకుండా దాచిన ఒక విషయం ఇప్పుడు బయటపడబోతోంది. మీరు ఎవరినో పూర్తిగా నమ్మారు. వాళ్ళ కోసం మీరు చాలా చేశారు. మీ సమయం, మీ ప్రేమ, మీ నమ్మకం అన్నీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి గురించి ఒక నిజం మీ ముందుకు వస్తుంది. ఆ క్షణం మీ గుండె ఒక్కసారిగా భారంగా మారుతుంది. ఇంతకాలం నేను నమ్మింది ఇదేనా అనే ప్రశ్న మీలో మళ్ళీ మళ్ళీ తిరుగుతుంది. మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించే పరిస్థితి వస్తుంది. మీ కళ్ళల్లో నీళ్లు కూడా రావచ్చు. ఎందుకంటే మీరు చేసిన నమ్మకం తప్పు అయిందనే భావన చాలా బాధ కలిగిస్తుంది. కానీ సింహరాశి వారు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు తప్పు చేయలేదు. మీరు నమ్మినది తప్పు కాదు. కానీ మీరు నమ్మిన వ్యక్తి తప్పు అయి ఉండొచ్చు. ఈ ప్రపంచంలో అందరూ మనల్ని మనలాగే ప్రేమించరు. అందరూ మనలాగే నిజాయితీగా ఉండరు. ఇదే నిజం ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ 2 రోజుల్లో మీరు ఒక వార్త వింటారు. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, లేదా ఎవరో చెప్పే ఒక మాట కావచ్చు. కానీ ఆ విషయంలో మీలో ఒక పెద్ద మార్పు తీసుకువస్తుంది. మీరు ఆ క్షణంలో మాట్లాడాలని అనిపించదు. ఎవరితోనూ ఉండాలని అనిపించదు. కేవలం మీరే మీతో ఉండాలని అనిపిస్తుంది. అది బలహీనత కాదు. అది మీ గుండె నిజాన్ని అంగీకరించే సమయం. మీరు అనుకుంటారు, నేను ఎందుకు ఇలా అయ్యాను అని. కానీ నిజానికి ఇది మీ జీవితంలో అవసరమైన ఒక పాఠం. ఈ బాధ మిమ్మల్ని బలంగా చేయడానికి వచ్చింది. ఈ రహస్యం బయటపడటం మీకు నష్టం చేయడానికి కాదు, మిమ్మల్ని కాపాడడానికి వచ్చింది. ఇప్పటి వరకు మీరు చూసిన ప్రపంచం ఒకలా ఉంటే ఇక మీదట మీరు చూసే ప్రపంచం వేరేలా ఉంటుంది. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా పెట్టాలో నేర్చుకుంటారు. మీరు మళ్ళీ అంత సులభంగా ఎవరికీ గుండె ఇవ్వరు. కానీ మీరు మరింత విలువైన వ్యక్తిగా మారుతారు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. కోపంతో మాట్లాడకండి. బాధతో నిర్ణయాలు తీసుకోకండి. కొంత సమయం తీసుకోండి. మీలో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ పరిస్థితి తాత్కాలికం. కానీ మీరు తీసుకునే నిర్ణయాలు శాశ్వతం. సింహరాశి వారు మీరు ఒక సింహం. మీరు పడిపోవచ్చు, కానీ మీరు ఓడిపోరు. ఈ బాధ మిమ్మల్ని కూల్చదు. మిమ్మల్ని మరింత శక్తివంతంగా తయారు చేస్తుంది. ఒకరోజు మీరు ఈ రోజును గుర్తు చేసుకుంటారు. అది జరిగినందుకైనా నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అని గర్వంగా అనిపిస్తుంది. ఈ 2 రోజులు మీకు ఒక పరీక్ష, ఒక నిజం, ఒక మార్పు. ఈ మార్పును అంగీకరించండి. మీరు కోల్పోయింది నమ్మకం కావచ్చు, కానీ మీరు పొందేది అనుభవం, జ్ఞానం, బలం. చివరిగా ఒక్క మాట. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీరు ఒంటరిగా లేరు. మీ బాధను అర్థం చేసుకునే శక్తి మీలోనే ఉంది. మీ గుండె బలంగా ఉంది. మీరు ఈ పరిస్థితిని దాటేస్తారు. ఈ రహస్యం బయటపడటం మీ జీవితాన్ని ముగించడానికి కాదు, కొత్తగా మొదలు పెట్టడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి సపోర్ట్ అనేది చేయండి. ధన్యవాదాలు.